ఈ కార్ రేస్ కేసులో అధికారులకు మరోసారి ఈడీ సవాల్ ఇచ్చింది. ఈ నెల 8, 9 తేదీల్లో బిఎల్ రెడ్డి, అరవింద్ కుమార్లకు హాజరవ్వాలని స్పష్టం చేసింది. ఇవాళ హాజరు కాకుండా అధికారులు సమయం కోరారు. 2 నుంచి 3 వారాల టైం ఇవ్వాలని అడిగితే 8, 9 తేదీల్లో తప్పకుండా హాజరు కావాలని ఈడీ మరోసారి నోటీసులు పంపించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా రిపోర్టర్ రవిచంద్ర అందిస్తారు. ఈ కార్ రేసుకు సంబంధించిన కేసు విషయంలో ఇవాళ హాజరు కావాల్సిన బిఎల్ఎన్ రెడ్డి 8వ తేదీన హాజరవుతానంటూ ఈడీ అధికారులకు మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చారు. అంతేకాకుండా అరవింద్ కుమార్ A2గా ఇందులో ఉన్నట్టుగా అరవింద్ కుమార్ కూడా ఆయన రేపు రావాల్సి ఉండే, అంటే జనవరి 3వ తేదీన ఆయన ఈడీ అధికారుల ముందు హాజరు కావాల్సి ఉండే. ఆయన 9వ తేదీన హాజరవుతానంటూ కూడా ఈడీ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. 8వ తేదీనేమో బిఎల్ఎన్ రెడ్డి, 9వ తేదీనేమో అరవింద్ కుమార్ హాజరవుతానంటూ ఈడీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇందులో లాజికల్గా ఉంది. ఈ సమాచారం ఇవ్వటంలో వాళ్ళు కూడా మాకెందుకు ఈ ఇబ్బందులున్న కోణంలో కూడా వాళ్ళు ఈ డేట్లు ఇచ్చుకున్నట్టు చెప్పుకోవచ్చు. ఎందుకంటే 7వ తేదీన ఈడీ కేటీఆర్ హాజరు కావాలంటూ కేటీఆర్కు నోటీసులు ఈడీ ఇచ్చింది. 7వ తేదీన కేటీఆర్ హాజరు కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత రోజు బిఎల్ఎన్ రెడ్డి 8వ తేదీన అపాయింట్మెంట్ తీసుకున్నారు. 9వ తేదీన అటు అరవింద్ కుమార్ అపాయింట్మెంట్ తీసుకున్నారు. అంటే ముందు కేటీఆర్ ఏదో చెప్తారు, ఆ చెప్పుకున్న తర్వాత మేము ఏది చెప్పినా నడిచిపోతుంది, ఈ ఇబ్బందులు రావు. ఆ రోజు ఏం జరిగింది, ముఖ్యంగా 55 కోట్లకు సంబంధించిన విషయం, అటు బ్రిటన్ కంపెనీకి సంబంధించి 55 కోట్లు తెలంగాణ ప్రభుత్వం నుంచి బదలాయింపులు జరిగినాయి. వాటికి సంబంధించి ఖచ్చితంగా అప్పట్లో ఉన్నట్టుగా HMDA చీఫ్ ఇంజనీర్గా పనిచేసిన బిఎల్ఎన్ రెడ్డి కీలకం. అంతేకాకుండా కీలకమైనటువంటి అధికారి అప్పట్లో MAUD మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్కు సంబంధించిన స్పెషల్ సెక్రటరీ అరవింద్ కుమార్ అప్పట్లో ఆయన ఉండేది. ఆయన కూడా ఇందులో కీలకమైన రోల్ పోషించారు. ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించిన ఈవెంట్కి సంబంధించి ఆయన 55 కోట్లు బదిలీ చేశారు. అయితే ఆయన చెప్పేది ఏంటి, ఆ వాంగ్మూలం తీసుకున్న తర్వాత ఎవరు ఆదేశాల మేరకు 55 కోట్లు దేశం దాటి బ్రిటన్కి వెళ్ళాయి అన్న కోణంలో ఈడీ అధికారులు క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తారు, ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారు. ఎందుకంటే దీనికి సంబంధించి ఫెమా చట్టాన్ని ఉల్లంఘించారు, మనీ లాండరింగ్ చట్టాన్ని ఉల్లంఘించేసి ఈ నిధుల్ని బదలాయింపులు చేశారు. 10 కోట్లకు దాటి భారతదేశం నుంచి వివిధ దేశాలకు వెళ్ళాలంటే ఖచ్చితంగా కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి. ముఖ్యంగా RBI అనుమతులు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఎలాంటి HMDA నుంచి కావచ్చు. అంతేకాకుండా ముఖ్యంగా కొన్ని రూల్స్ ఉంటాయి. ముఖ్యంగా సచివాలయం సంబంధించి సెక్రటరేట్ బిజినెస్ రూల్స్ ఉంటాయి, వాటిని కూడా ఉల్లంఘించాలి. ఇంత డబ్బుని విదేశీయులకు మల్లుతున్నాయంటే, విదేశీ కంపెనీలకు ఇస్తున్నారంటే ఖచ్చితంగా ముఖ్యంగా మంత్రిమండలికి సంబంధించిన నిర్ణయం, క్యాబినెట్ అప్రూవ్ కూడా ఉండాలి. క్యాబినెట్ అప్రూవ్ లేదు, సెక్రటరేట్ బిజినెస్ రూల్స్ ఉల్లంఘించారు. కేవలం మంత్రి చెప్పినట్టుగా ఆదేశాల మేరకు, మౌఖిక ఆదేశాల మేరకే ఈ డబ్బు 55 కోట్లకు సంబంధించిన ఈ బడ్జెట్ ఆ కంపెనీ FAO కంపెనీకి వెళ్ళింది. ఎలా వెళ్తుంది, దానికి సంబంధించిన విషయాలు, దీనికి సంబంధించిన ప్రశ్నలు సంధిస్తారన్న ఆలోచనతోటి ఇవాళ డుమ్మా కొట్టారా అన్న కోణంలో కూడా చూడాల్సి ఉంటుంది. బిఎల్ఎన్ రెడ్డి అందుకే హాజరు కాకపోవచ్చు. ఎందుకంటే ఆ రోజు ఇందులో స్పష్టతగా అర్థమవుతుంది. ఎందుకంటే HMDA నుంచి బదిలీ అయ్యాయి, అంతేకాకుండా MAUD నుంచి బదిలీ అయ్యాయి. అరవింద్ కుమార్కు రేపు ఇదే అంశం సంబంధించి గట్టిగా ప్రశ్నలు అడుగుతారు ఈ కోణంలో. దీంతో మీకు అన్ని చట్టాలు తెలుసు, ఫెమా చట్టం తెలుసు, దాంతోపాటు మనీ లాండరింగ్కి సంబంధించిన విషయాలు తెలుసు, బిజినెస్ రూల్స్ తెలుసు, సెక్రటరీ బిజినెస్ రూల్స్ తెలుసు, మంత్రిమండలి అప్రూవ్ లేదు, అది కూడా ఉండాల్సింది, అది కూడా తెలుసు. సీనియర్ IAS అధికారి అరవింద్ కుమార్, మీరు ఎట్లా ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, మౌఖిక ఆదేశాలతోటి ఎలా బదిలీ చేస్తారన్న కోణంలో ఈడీ అధికారులు ప్రశ్నలు సంధిస్తారన్న ఆలోచనతో కూడా వీళ్ళు కేటీఆర్ ఏం చెప్తారో చూద్దాం, ఆ తర్వాత మనము మొదలు పెడదామన్న కోణంలో వీళ్ళు 8వ తేదీ 9వ తేదీ చాలా టెక్నికల్గా లాజికల్గా వీళ్ళు డేట్లను పొడిగించుకునే విధంగా ఈడీ అధికారులకు నోటీసులు ఇచ్చారు. అయితే ముఖ్యంగా ఇప్పుడు కేటీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారు, ఆయన అడ్వకేట్ సంబంధించి వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు. కేటీఆర్ 7వ తేదీని కాస్త మళ్ళీ 10వ తేదీకి మారుస్తారా, అంతకంటే ఎక్కువ తేదీని మారుస్తారా, అసలు హాజరవుతే ఏం చెప్తారు అన్న కోణంలో ఇప్పుడు ఉంది. కేటీఆర్ కోర్టులో ఉంది ఈ బాలు. ఆయన నిన్నటికి నిన్న ఇది ఒక లొట్టపీసు కేసు, దీంట్లో ఏమీ లేదు అంటూ కూడా ఆయన దాటవేస్తున్నారు. ఎన్ని కేసులు పెట్టినా మేము భయపడే ప్రసక్తి లేదు, ఎక్కడ ఏమీ జరగలేదన్న కోణంలో కేటీఆర్ చెప్పుకొస్తున్నారు. మరి అలాంటప్పుడు హాజరు కావాల్సి ఉంటుంది కదా, ఏం జరిగినప్పుడు హాజరై వివరణ ఇవ్వాలంటూ కూడా ఇటు ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు కావచ్చు, నేతలు కావచ్చు,
వీళ్ళు కూడా కౌంటర్లు ఇచ్చేటానికి అవకాశాలు ఉంటాయి. అంటే కేటీఆర్ మరి ఈ సందర్భంగా హాజరవుతారా లేరా అన్న కోణంలో కూడా ఉత్కంఠగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు అరెస్ట్ చేయొద్దంటూ కూడా అటు హైకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చేసింది. ముఖ్యంగా ఏసీబీ చేస్తున్నట్టు విషయంలో ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించిన కేసు విషయంలో చాలా క్లారిటీ ఇచ్చింది హైకోర్టు అని చెప్పుకోవచ్చు. అందులో నాట్ టు అరెస్ట్, మేము ఆదేశించేంత వరకు మీరు అరెస్ట్ చేయొద్దు, తుది తీర్పు వరకు కూడా అరెస్టు చేయొద్దు అంటూ కూడా హైకోర్టు ఈ కేసు విషయంలో కేటీఆర్ అరెస్టు చేయొద్దంటూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో విచారణ చేసుకోవచ్చు అని చెప్పింది. ఎందుకంటే కేటీఆర్ A1గా ఉన్నారు ఈ కేసులో. అంతేకాకుండా అటు అరవింద్ కుమార్ ఆయన IAS ఆఫీసర్ కాబట్టి ఆయన A2గా ఉన్నారు. అప్పట్లో చీఫ్ ఇంజనీర్గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి A3గా ఉన్నారు. వీళ్ళు ముగ్గురు ఏసీబీలో విచారణకు సంబంధించి నోటీసులు వెళ్ళాయి. విచారణ కూడా చేసుకోవచ్చు అంటూ హైకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది. ఈ విధంగా ఒక పక్క ఏసీబీ, మరో పక్క ఈడీ ఈ కేసు విషయంలో రెండు దర్యాప్తు సంస్థలు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ విచారణ చేపడుతుంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరోకి సంబంధించిన అధికారులు ఈ ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించిన కేసులు విచారణ చేపడుతున్నారు. దీంతో రాజకీయ దుమారం గుల్లేసి ఇది ఒక రోజులో అయ్యేట్టుగా వ్యవహారం కూడా కాదు. కొన్ని రోజులు పడుతుంది. నోటీసులు ఇవ్వటం, వివరణ తీసుకోవటం, దాని మీద విచారణ చేయటం, ఆ తర్వాత నోటీసులు, మళ్ళీ విచారణ, ఆ తర్వాత కోర్టు ముందు సబ్మిషన్, ఇదంతా ఉంటుంది. ఇందులో జరిగినటువంటి ఉల్లంఘనలు, ఫెమాక్ చట్టం, ఎందుకంటే మన దేశం నుంచి వివిధ దేశాలు ఏ దేశానికి ₹1 బయటికి వెళ్ళాలన్నా కానీ దానికి కొంత రూల్స్ ఉంటాయి. ముఖ్యంగా 10 కోట్లు దాటితే ఖచ్చితంగా ఆర్బీఐ నుంచి కూడా అనుమతి తీసుకోవాలి. అలా అనుమతులు కూడా తీసుకోలేదు. ఆర్బీఐ కూడా ఇదే అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఫైన్ వేసింది. ఇది అన్నట్టు మొత్తానికి వీళ్ళిద్దరు ముఖ్యంగా బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు, అరవింద్ కుమార్ వీళ్ళు డేట్లు పొడిగించుకున్నారు. డేట్లు పలానా రోజు వస్తామంటూ 8, 9 తేదీలో హాజరవుతామన్నారు. 7వ తేదీన కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది. మరి కేటీఆర్ కూడా మెయిల్ చేసుకొని ఆ తర్వాత వస్తారంటారా, ఆ తర్వాత ఏమంటారు, అడ్వకేట్స్ ఏం సలహాలు ఇస్తారు. ఓ పక్క కేసీఆర్ కూడా ఇదే అంశానికి సంబంధించి సీనియర్ అడ్వకేట్లతో సలహాలు తీసుకుంటున్నారు ఈ కేసుకు సంబంధించి. ఎందుకంటే చిన్న కేసులు, ముఖ్యంగా ఈడీ దర్యాప్తు చేసేట కేసు లాంగ్ టైం ఉంటుంది. ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుతుంది. గతంలో అనేక కేసులు కూడా చూసుంటాం. ఇది ఇవాల్టి ఈడీ కేసుకు సంబంధించిన ఫార్ములా ఈ కారు రేసుకు సంబంధించిన కేసు విషయంలో హాజరు విషయంలో. కెమెరా పర్సన్ నవీన్తో